ఐపీఎల్ 2024 టైటిల్ను చేజిక్కించుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు తెగ ఆరాటపడుతున్నాయి. అందుకోసం వేలం ముందు నుంచి వేలం తర్వాత కూడా ప్రణాళికలు వేస్తూనే ఉన్నాయి. ఏ ప్లేయర్ను కొంటే బాగుంటుంది, ఎవరిని విడిచిపెడితే ఇంకా బాగుంటుంది అన్న విషయాలపై లోతుగా ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. అందులో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ యాజమాన్యం కూడా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ స్పెషలిస్ట్ ప్లేయర్ను తమ మెంటర్గా నియమించేందుకు పావులు కదుపుతున్నట్లు వినికిడి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఐపీఎల్ స్పెషలిస్ట్ ఆటగాడిగా పేరొందిన టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనాను లక్నో జట్టుకు మెంటర్గా నియమించుకునేందుకు ఆ ఫ్రాంచైజీ ప్రయత్నాలు జరుపుతుందని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే అతనితో సంప్రదింపులు కూడా జరిపినట్లు, ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయానికి తాజాగా రైనా చేసిన ట్వీట్ మరింత ఊతమిస్తోంది. అసలు విషయం ఏంటంటే, ఈ న్యూస్పై ఓ జర్నలిస్ట్ స్పందిస్తూ లక్నో యాజమాన్యంతో రైనా ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని, అవన్నీ తప్పుడు వార్తలే అంటూ సదరు విలేకరి ట్వీట్ చేశాడు. ఇక ఆ పోస్టుకు రైనా స్పందిస్తూ ఎందుకు ఆ వార్తలు ఎల్లప్పుడూ నిజం కాకూడదా అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో రైనా నిజంగానే లక్నో టీంకు మెంటర్గా జాయిన్ అయ్యాడా, అవుతున్నాడా అంటూ తికమక పడుతున్నాడు క్రికెట్ అభిమానులు. ఇది నిజమైతే ఐపీఎల్ స్పెషలిస్ట్గా ముద్రపడ్డ రైనా సేవలను లక్నోకు అద్భుతంగా ఉపయోగపడతాయి అంటున్నారు క్రీడా పండితులు. ఇదిలా ఉండగా గత 2 సీజన్ల వరకు లక్నోకు మెంటర్గా టీమిండియా మాజీ ప్లేయర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ వ్యవహరించిన విషయం తెలిసింది. వచ్చే ఐపీఎల్ కోసం వేలానికి ముందు అతడిని విడిచిపెట్టింది లక్నో. దీంతో ప్రస్తుతం లక్నో టీం మెంటర్ పదవి ఖాళీగా ఉంది. ఇక ఈ పదవిని మిస్టర్ ఐపీఎల్తో భర్తీ చేసేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన 1-2 రోజుల్లో వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. చెన్నై మొత్తంగా 5 సార్లు ఛాంపియన్గా నిలవగా అందులో 4 సార్లు చెన్నై జట్టులో సభ్యుడిగా ఉన్నాడు రైనా. కాగా రైనా ఐపీఎల్ కెరీర్లో మొత్తం 205 మ్యాచ్లు ఆడి 5,528 పరుగులు చేశాడు. అందులో ఒక శతకంతో పాటు 38 అర్ధశతకాలు ఉన్నాయి. మరి ఇలాంటి బ్యాటర్ లక్నోకు మెంటర్గా వస్తే మంచి ఫలితాలే ఉంటాయని భావిస్తున్నారు లక్నో ఫ్యాన్స్. మరి లక్నో టీం మెంటర్గా సురేష్ రైనాను నియమిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.